నమస్తే విద్యా సంస్థలను కూడా కోరుతా ఉన్నాను. మన విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ముఖ్యంగా అమ్మాయిలకు, చదువుకున్నటువంటి అమ్మాయిలకు ఈ రకమైనటువంటి శిక్షణ ఇచ్చినట్లయితే అవసరం వచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత అది ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని విద్యా సంస్థలు కూడా విధిగా వారానికి ఒక క్లాసో లేకపోతే 15 రోజులకు ఒక క్లాస్ అయినా సరే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ప్రొటెక్షన్ చేసుకునేటువంటి ఒక నైపుణ్యం, ఎదుర్కొనేటువంటి నైపుణ్యం వాళ్ళకు కల్పించేటువంటి ప్రయత్నము మనమందరము చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. నేను కూడా మరి కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, ఆ విద్యాలయాల్లో ఈ రకమైనటువంటి సంఘటనలు వచ్చినప్పుడు వాళ్ళు తమ ప్రాణాలను రక్షించుకునే విధంగా మరి దోషులను, దొంగలను ఎదుర్కొనే శక్తి కూడా కలిగించే విధంగా వాళ్ళకు మనము శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు విన్న తర్వాత తెలిసింది. వాళ్ళకి ఆ రకమైనటువంటి శిక్షణ లేకుండా మానసికమైనటువంటి ధైర్యంతో తెగించి వాళ్ళు దొంగలను ఎదుర్కొని ఈరోజు మరి సమాజానికి ఆదర్శంగా తల్లి బిడ్డలిద్దరు కూడా నిలవడం జరిగింది. కాబట్టి నేను భారత ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి కూడా నాకు సందేశం వచ్చింది. కాబట్టి ఆ సందేశం మేరకే నేను ఈరోజు వారి దగ్గరకు వచ్చి వాళ్ళను అభినందించేటువంటి కార్యక్రమం చేపట్టి మరి ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి అభినందన సంబంధించినటువంటి మరి అభినందన పత్రం కూడా వారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి మరి తెగింపు అన్ని వర్గాలలో రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి భారత ప్రభుత్వం తరఫున వారి యొక్క తల్లిగారైనటువంటి అమిత గారు, అదేవిధంగా కూతురైనటువంటి భావి గారు, అదేవిధంగా వారి యొక్క తండ్రి గారైనటువంటి నవరత్న గారిని, ముగ్గురిని కూడా ఆ కుటుంబ సభ్యులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. చాకచక్యంగా మరి ఒక దిక్కు రివాల్వర్ తీసుకుని వచ్చిన తర్వాత ఎంతటి పెద్దవారైనా సరే, ఎంతటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళైనా సరే రివాల్వర్ ఎదుటి వాళ్ళ దగ్గర చేతిలో ఉన్నప్పుడు వెంటనే సరెండర్ అయిపోయి భయపడిపోతాం. కానీ రివాల్వర్ ఉన్నప్పటికీ కూడా, కత్తులు కనిపించినప్పటికీ కూడా ఏ మాత్రం జంకకుండా మరి వారు చేసినటువంటి మరి పోరాటం ఏదైతున్నదో, వారు చేసినటువంటి చూపినటువంటి సాహసం ఏదైతున్నదో అది అభినందించాల్సినటువంటి అంశం అని ఈ సందర్భంగా మనం చేస్తాం.